సంతోషం. అండ్ అండ్ ఆ పాట కూడా పాడారు, చాలా చక్కగా విశ్లేషించారు, అన్ని చెప్పవలసిన విషయాలన్నీ కూడా చాలా సూటిగా చెప్పారు. అండ్ రెండు సత్తు అసత్తు గురించి, ద్వైతం అద్వైతం గురించి, సత్యం ధర్మం గురించి, ప్రేమ అహింసల గురించి చాలా బ్యూటిఫుల్ గా అన్ని కూడా చాలా చక్కగా చెప్పినందుకు మీకు నా అభినందనలు. అండ్ పూజ్య గురుదేవుల తరపున అభినందనలు, ఆశీస్సులు. శుభం శుభం భూయాలు. వివాహం మిగతా వాళ్ళు మాట్లాడచ్చు. అయ్యా శ్రీనాథరావు గారు చాలా చక్కగా వివరించారు. మీరు మీ వయసుకి మించిన అనుభవాన్ని చాలా బాగుందండి. శివోహం అండి, చాలా చక్కగా చెప్పారండి, చాలా బాగా అర్థమైంది. ధన్యవాదాలు. శ్రీనాథ్ గారు శుభోహం అండి, చాలా బాగా చెప్పారు, వివరించారు. నేను మధ్యలో వచ్చాను, అయినా అర్థమైంది చాలా మటుకు. చాలా సంతోషం. శివోహం త్రినాథరావు గారు, త్రినాథరావు గారు శివోహం. చాలా 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 బాగా వివరించారు సార్. మీరు పాట కూడా పాడారు, అది కూడా చాలా బాగుంది, మాకు కూడా బాగా ఇదైంది. ధన్యవాదాలండి మీకు. గురువుగారే నాలో గురించి మాట్లాడించారండి. తప్పకుండా అనగారు ఉంటారు గురువు గారు, దానికి ఏం కాదు. మీరు కూడా చాలా బాగా అన్ని ఎక్కడెక్కడ తీసుకొచ్చారండి, మొత్తం తెలిసి బాగుంది, చాలా బాగుందండి. నమస్తే అండి. త్రినాథరావు గారు శివోహం. 41వ శ్లోకం చాలా బాగా చెప్పారు. మీరు వివరించిన విధానం, అర్థాన్ని వివరించిన విధానం చాలా బాగుంది. సాధన గురించి మీరు ఇంకా డీప్ గా మీ ఎక్స్పీరియన్స్ తో చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉందండి. శివోహం. చాలా బాగా చెప్పారు శ్రీనాథరావు గారు, చాలా అద్భుతంగా ఉండింది, బాగా విశ్లేషించారు. అందరూ చెప్పినట్టుగా మీకు తెలిసిన జ్ఞానాన్ని కూడా క్రోడీకరించి గురువు గారు మనకి ఇంతకు ముందు అందించిన దాన్ని కూడా అందులో ఇంక్లూడ్ చేసి చెప్పిన విధానం చాలా బాగుంది. అట్లాగే వయసుతో నిమిత్తం లేదు, సమయంతో లేదు, సాధించాలన్న పట్టుదల ఉండాలని మీరు చెప్పిన చివరి కథ సినిమాలో చెప్తుంటారు కదా, ఎప్పుడు వస్తుందో అన్నది కాదు అన్నట్టుగా వయస్సు సమయమో మనకి ఏ లిమిటేషన్ కాదు, మనలో తపన. ఆయన చూడండి, ఆ గంట సేపులో నేర్చుకున్నాడు కదా సార్. అలాగా ఆ తపన గురించి కూడా మీరు చాలా చక్కగా వివాహం అండి. శివోహం త్రినాథ్ గారు సార్ చాలా బాగా చెప్పారండి. సోక్రటీస్ గురించి కానీ, సాధన గురించి, ధర్మాల గురించి కానీ చాలా బాగా చెప్పారు. శివోహం బాగా చెప్పారండి, బాగా అర్థమయ్యేది చెప్పారు. శ్రీనాథ్ గారు శివోహం. మీ అనుభవాన్ని ఈ శ్లోకంలో క్రోడీకరించి వివరంగా చెప్పారు, చాలా బాగుంది. శివోహం అండి, చాలా బాగుంది. చెప్పండి అమ్మా, చెప్పండి. చెప్పండి, మీరు చెప్పిందా. శివోహం సార్, నేను ఈరోజు శివో అండి నరసింహాచార్యులు గారు. శివోహం సార్, చాలా చక్కగా నేర్చుకున్న అన్ని పాయింట్లు కరెక్ట్ గా అన్ని ప్రతి ఒక్కటి క్రమం తప్పకుండా ఒక వరుసలో సాధన మార్పు మొత్తం అంతా వివరించి చెప్పారు సార్. చాలా సంతోషం, ధన్యవాదాలు శివోహం. అనిత గారు. శివోహం అండి, చాలా బాగా చెప్పారు. లీటర్ పెట్రోల్ ని మనం సగం సగం చేసి వాడేసుకునేది బాగుంది. అట్లా నిజంగానే మనం మొత్తం దాన్ని పెంచుకోవట్లేదు, తగ్గించుకుంటున్నాం. అది మన గురువుగారు పరిచయం అయ్యాకే పెంచుకునేది తెలిసింది. నాకు అది బాగా నచ్చిందండి. కృతజ్ఞతలు. మన శ్రవంతి గారు. శ్రవంతి చెప్పండి. లంకా స్వామి గారు చెప్పండి.
చాలా చాలా బాగా చెప్పారండి. మీ అనుభవాన్ని కూడా రంగరించి చెప్పారు. స్రవంతి గారు. శివోహం సార్, ఈరోజు మీరు చెప్పిన 51వ శ్లోకంలో అన్ని బాగా చెప్పారు పాయింట్స్. గురువు గారు చెప్పిన జ్ఞానానికి మీ అనుభవ జ్ఞానం జోడించి చెప్పారు. అందులో మళ్ళీ సోక్రటీస్ గారి కథ ఒకటి వచ్చింది, పాట వచ్చింది. చాలా బాగుంది సార్ ఈరోజు శ్లోకం. సెషన్ బాగుంది ఈరోజు. కృతజ్ఞత. శివోహం అండి. చాలా సంతోషం త్రినాథ్ గారు. మీరు మిమ్మల్ని ఒక రాజమౌళిని, ఒక కమలాకర్ కామేశ్వరరావు గారిని, ఒక కేవీ రెడ్డి గారిని చాలా బాగా చెప్పారు. ఇందాక ఈయన పూరి జగన్నాథ్ని కూడా చూసాం. విఠలక్ష్మి గారు చెప్పినట్టు ఎప్పుడు వచ్చామనేది ఇంపార్టెంట్ కాదు, బుల్లెట్ దిగిందా లేదా. ఆవిడ చెప్పడానికి కొంచెం మొహమాట పడ్డారు విఠలక్ష్మి గారు. విఠలక్ష్మి గారు చెప్తున్నారు, మధ్యలో ఆపారు. కదా ఆగిపోయా. ఎప్పుడు వచ్చామా అనేది ఇంపార్టెంట్ కాదు, బుల్లెట్ దిగిందా లేదా. అదే సినిమాది పోకిరియా పోకిరి పోకిరి పోకిరి. త్రినాథ్ గారు మొత్తానికి చాలా నీట్ గా చెప్పారు సోక్రటీస్ గురించి కూడా. ఇంకా కొన్ని రోజుల్లో 3 రోజుల్లో చనిపోతున్నాం అని తెలిసి కూడా, ఉరి తీయబడుతున్నాడు అని తెలిసి కూడా ఆయన బిచ్చగాడు పాడిన ఆ పాటకి ఆయన ఆత్మానుభూతి పొంది దగ్గరికి రప్పించుకొని, అదే తన అంతిమ కోరిక అని చెప్పి ఆయన చేత పాట పాడించుకొని, తను కూడా ఆ లైన్ ఆ బిచ్చగాడు పాడినట్టే తను కూడా పాడి తన అంతిమ కోరికని తీర్చుకున్నాడు. అలాగే ఉంటారు పెద్దవాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. వాళ్ళు మూర్ఖంగా కూడా ఉంటారు. ఎంత ఆత్మానుభూతి పొంది ఉంటారో అంత మూర్ఖంగా కూడా ఉంటారు. ఎందుకంటే వాడు నమ్మిన సిద్ధాంతాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా విడిచిపెట్టరు. కానీ ఒక సిద్ధాంతాన్ని నమ్మే ముందు మాత్రము చాలా ఆలోచించి, చాలా విశ్లేషణ చేసి, చాలా ఎంతో సాధన చేసి, చాలా తపనతో ఎంతో సత్యాన్వేషణ చేసిన తర్వాత మాత్రమే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు. ఒకసారి నమ్ముకున్న తరువాత వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది జ్ఞానులు ఆచరించే మార్గం. జ్ఞానులు ఎప్పుడు కూడా ఆచరించే మార్గం ఏంటంటే చాలా ఆలోచించి ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. ఒకసారి మార్గాన్ని ఎంచుకున్న తర్వాత ఎట్టి వరుసలో కూడా ఆ మార్గాన్ని ఎవరో చెప్పారని చెప్పి వేరే ప్రలోభాలకి లోనయ్యి ఆ మార్గాన్ని వదులుకో. ఒకవేళ ఇలాగ మార్గాలు మార్చుకుంటూ, ఎప్పటికప్పుడు ఆలోచనలు మార్చుకుంటూ, ఎప్పటికప్పుడు సత్యాన్వేషణ కూడా వదిలేసుకుంటూ ఉంటారో వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులకి లోనవుతారు. ఆ విషయం సాక్రటీస్ చాలా క్లియర్ గా ప్రూవ్ చేశారు. సంతోష్. విఠలక్ష్మి ఏదో మాట్లాడుతున్నారు, తర్వాత నేను మాట్లాడుతాను. అమ్మా. గురుగారు సారీ గురుగారు, మైక్ ఆపినట్లేము. సారీ గురు. అంతేనా? ఓకే. చాలా సంతోషం త్రినాథరావు గారు, చాలా చక్కని విశ్లేషణ. అయితే ముందుగా చెప్తున్నాను, ఈ శ్లోక ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ చెప్పాలో చెప్పకూడదని తెలియదు. కానీ ఒక గురువుగా నేను చెప్పచ్చు కూడా. లక్ష్మి గారు మొన్న శనివారం నాడు సడన్ గా నాకెందుకో పొద్దున్న అనిపించేసి ఆ రోజు సెషన్ లేకపోయినా మధ్యాహ్నం 10:30కో 12కో ఎప్పుడో నాకు తెలియదు, ఒక గూగుల్ మీట్ పెడదామని చెప్పి ఒక సంకల్పం కలిగి వెంటనే గ్రూప్ లోని ఆ గూగుల్ మీట్ యొక్క లింక్ పెట్టడం జరిగి అందరూ పాల్గొన్నారు. చాలా సంతోషం. చాలా మంది వచ్చారు. 4:30 నుంచి 6 గంటల వరకు కూడా అది కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఎవరు దీన్ని మన ఆత్మ షట్కం, నిర్వాణ షట్కం, అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఎవరు దీన్ని ఇచ్చేస్తారని చెప్తే విఠలక్ష్మి గారు ముందుకు వచ్చి గురువు గారు మొదటి శ్లోకాన్ని విశ్లేషణ నేను చేస్తానని చెప్పడం జరిగింది. దానికి నేను సరే అని చెప్పడం జరిగింది.
అదే టైంలో రామరాజు గారు వచ్చారు. రామరాజు గారిని వెంటనే నేను చెప్పడం జరిగింది, 2వ శ్లోకం మీరు చెయ్యండి అని. ఆ రోజు శనివారం 4:30 నుంచి కూడా నేను మాట్లాడింది ఏమీ లేదు. ఆల్మోస్ట్ 4:30 నుంచి ఆల్మోస్ట్ అంత లాస్ట్ వరకు కూడా 6 గంటల వరకు కూడా, 5:15, 6 వరకు కూడా నిజంగా చెప్పాలి. పాల్గొన్నాను సార్. అయితే వినండి పూర్తిగా వినండి. సో ఆ విశ్లేషణ విట్టలక్ష్మి గారు చెప్పడం జరిగింది. అద్భుతమైన విశ్లేషణ, అద్భుతమైన, నా మనస్సుని కరిగించేసి. సాక్రటీస్ ఆ రోజు ఎలాగైతే అనుభూతి పొందాడో నేను ఇంకా ఆత్మానుభూతి పొందుతూనే ఉన్నాను. విట్టలక్ష్మి గారు చెబుతున్నంతసేపు అంత చక్కని విశ్లేషణ. ఆ విశ్లేషణ, అంత చక్కని విశ్లేషణ ఆమె నోటి నుంచి ఎందుకు వచ్చింది అంటే అది అసలు విషయం. విట్టలక్ష్మి గారు విశ్లేషించడం కొత్త విషయం ఏం కాదు. ఇంతకుముందు కూడా చాలా శ్లోకాలు, చాలా విషయాలు చాలా చక్కగా ఆమె సొంత శైలిలో, ఆమె సొంత జ్ఞానంతో, ఆమె సొంత అనుభవంతో, సొంత అనుభూతితో ఎన్నో విషయాలు మనకి చెప్తూనే ఉన్నారు. ప్రతి సెషన్ కూడా ఆమెతోనే కంక్లూడ్ చేద్దామని చెప్పి కూడా నేను ఆమెని కంక్లూడ్ చేయమని చెప్పి అడగడం కూడా జరుగుతున్నది. నేను చెప్పింది అంతా కూడా ఆవిడ మళ్ళీ ఒక్కసారి చిన్న సూక్ష్మంగా ఒక 2 నిమిషాల్లో, మొత్తం నేను గంట సేపు చెప్పింది ఆవిడ 2-3 నిమిషాల్లో దాన్ని సంక్షిప్తంగా పూర్తిగా ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా చెప్పడం కూడా జరుగుతున్నది. మిత్రులందరూ కూడా గమనిస్తున్నారు. కానీ మొన్న శనివారం విశేషం ఏంటంటే ఆమె ఆ రోజు విశ్లేషణ ఎక్కడి నుంచి చేశారంటే హాస్పిటల్లో ఒక రేడియేషన్ రూమ్ లో, అంటే ఆ స్కానింగ్ ఆయన గారికి బాగోలేక గుంటూరు తీసుకొచ్చినప్పుడు ఆయన స్కానింగ్ జరుగుతున్నది. ఒక పక్క మన్నాడు ఏదో డాక్టర్ గారు బయాప్సీ చేయాలన్నారు. ఆ బయాప్సీని టెస్ట్ పంపిస్తామన్నారు. దాన్ని బట్టి మందులు, డయాగ్నోసిస్ అంత అయిన తర్వాత ప్రిస్క్రైబ్ చేస్తా ఉన్నారు. ఆవిడ ఆ స్కానింగ్ రూమ్ నుంచి మనకి ఈ ఆత్మ షట్కం మొదటి శ్లోకాన్ని మనకి అందించడం జరిగింది. 4:30 నుంచి ఆల్మోస్ట్ 5:15 వరకు నేను ఆత్మానుభూతిని అనుభవిస్తున్నాను, ఆవిడ ఆత్మానుభూతి అనుభవిస్తూనే ఉన్నాను. ఒక పక్క వచ్చేసి చాలా బాధతో కూడుకున్న సిచ్యువేషన్. రిపోర్ట్ ఏమొస్తుందో తెలియదు. చెప్పకూడదు అనుకున్నాను, కానీ నేను గురువుగా చెప్పచ్చు కాబట్టి నా శిష్యుల విషయాలు అది స్కానింగ్ లో ఒకవేళ పొరపాటున ఏమైనా రావచ్చది. అయినా సరే ఆమెని ఇంకా దీని పూర్తిగా త్రికరణ శుద్ధిగా గురువు గారి మాట నమ్మి జరగవలసింది జరుగుతుంది. దేనికైనా నేను సిద్ధపడి ఉన్నాను, దేనికైనా సరే భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాను అన్న నమ్మకంతో, ఎప్పుడైతే ఆమె భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తానన్నాడో అని ఆవిడ భావించిందో భగవంతుడు వెంటనే ఎంటర్ అయిపోతాడు. భగవంతుడు వెంటనే ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యి అది పూర్తి నమ్మకంతో, గాఢమైన విశ్వాసంతో కూడిన సహనంతో, ఓర్మితో ఎవరైతే పూర్తిగా సర్వస్య శరణాగతి అంటారు, వెంటనే గురువు ఎంటర్ అయిపోతాడు. ఆ వెనకాతలే భగవంతుడు ఎంటర్ అయిపోతాడు. ఒక అడ్డకట్టు వేసేస్తాడు. ఒక నదికి డ్యాము కట్టినట్టు ఒక అడ్డకట్టు అనేది వేసేస్తాడు. అంత బాధలో ఉన్నా సరే, అంత ఇదిగా ఉన్నా సరే, ఆవిడ ఈ శ్లోకాన్ని ఒక మనోవేదనతో, ఒక రకమైన జ్ఞానంతో, ఒక రకమైన ఆత్మజ్ఞానంతో చెప్పాలంటే ఆత్మానుభూతితో, ఆత్మానుభూతి అండి. అదే ఒక రకమైన ఆ యొక్క సిచ్యువేషన్ కి సంబంధించిన ఆవేదనతో చెప్పడం వల్ల ఒక్కసారి మాట్లాడండి, తర్వాత మీరు ఒక రకమైన ఆవేదనతో, ఒక రకమైన అక్కడ జరుగుతున్న సత్యాన్ని
ఆ సత్యాన్ని తెలుసుకోవడం ఉద్దేశంతో ఆమె చేసిన విశ్లేషణ మాత్రం అత్యద్భుతం, చాలా సంతోషం. తర్వాత రాత్రి 9ంటికి ఆవిడ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఈ విషయం నాకు చెప్పడం జరిగింది. గురుగారు మీరు ఎందుకు నాకే అప్పచెప్పారు, నేనే ఎందుకు ముందుకు వస్తానన్నాను, మీరు నాకు వెంటనే అమ్మ అని మీరు చెప్పండి జరిగింది. అండ్ ఓకే, అదంతా జరగవలసినవన్నీ జరుగుతాయి. అసలు ఆ రోజు సెషన్ పెట్టడమే ఆశ్చర్యం గురుగారు. నేను ఇప్పటికే ఆశ్చర్యంలోనే ఉన్నాను. అంటే నా మనసుని గురువు ఎంతగా పరిశీలిస్తున్నాడు, ఎంతగా ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. అందులో అసలు విష్ణు సహస్రనామం చెప్పమన్నా అదో రకం గురువు గారు. అసలు ఏం అందియాలనుకుంటున్నాను, నాకు ఇప్పటికే ఆ ట్రాన్స్ అలాగే ఉంది మనసు. ఎంతగా మనం గురువు పట్ల శ్రద్ధ చూపిస్తే, సత్యం పట్ల శ్రద్ధ వహిస్తే, విశ్వాసం వహిస్తే సత్యం మన వైపు ఎలా పరిగెడుతుంది అనేది అర్థమైంది గురువు గారు. మరోజు కూడా వాళ్ళు ఏదో పైకి పెట్టాలి అది అన్నది ఏమీ లేకుండా నార్మల్ గా జరిగిపోయింది గురువు గారు. కేవలం సత్యంని చింతన చేస్తూ ఉన్నాను. వచనాల్ని మీది మన యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు అందుకోసం నా కోసం యాప్ పెట్టారనిపించింది గురువు గారు. పుస్తకాలు అన్ని చోట్ల తీసుకెళ్ళలేము, ఇతరులకేమో ఫోన్ చూస్తున్నట్టు ఉంటుంది, నేనేమో నా ధ్యాసలో ఉండగలుగుతున్నాను. సంతోషం తల్లి. సో అమ్మ వెంకటలక్ష్మి గారు, నాకు అనిపిస్తుందమ్మా మీరు గురువు గారి ఆశీస్సులు మెండుగా మీకు ఉన్నాయి కాబట్టి ఒక రకంగా మీరు సుప్తావస్థలోకి వెళ్ళిపోయారేమో అనిపిస్తుందమ్మా. ఆ రోజు అట్లా ఏం లేదు, బలహీన పడ్డ ప్రతిసారి గురువే నచ్చి చెయ్యండి. పూర్తిగా మీరు సచ్చిదానంద స్వరూపంలోకి వెళ్ళిపోయారు. అక్కడ మీకు కష్టం, బాధ, సుఖం ఇవేమి లేదు. పరమాత్మ నిలుపుకోవాలి కదా త్రినాథరావు గారు, నిలుపుకోవడానికే గురువు మనకి ఒకరు మాట్లాడాలి. త్రినాథరావు గారు మీరు అయిపోతే ఆవిడ మాట్లాడతారు. అదే చెప్తున్నా అండి. మేడం గారు పూర్తిగా సత్యదానంద స్వరూపంలోకి వెళ్ళబట్టి అక్కడ ఆ పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఆ పరమాత్మ మీద నమ్మకంతోనే ఆవిడ చేసినటువంటి ప్రసంగం అసలు ఇప్పుడు మీరు చెప్పే వరకు తెలియదండి. ఆ ప్రసంగం ఎలా ఉందంటే రోజు మనతో కూర్చునే డిబేట్ లో ఎలా ఉందో అలాగే ఉంది. ఎక్కడ కూడా కనీసం ఆవేదన కానీ, శోభ కానీ, లేకపోతే విచారం కానీ, ఆనందం కానీ ఏమీ లేదు. రోజు తాగే ఉంది. కానీ చెప్తే తెలుస్తుంది ఆవిడ ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఎటువంటి అవాంఛనీయ పరిస్థితుల్లో మనకు ఆ రోజు కష్టం చేశారు. దీని అంతటికి కారణం ఆవిడ సచ్చిదానంద స్వరూపురాలైంది. స్వరూపంలో ఉండి మనకి మాట్లాడారు. ఆవిడకి భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడని, అది మీ రూపం ద్వారా ఆవిడకి లభించిందని నేను. సంతోషం సంతోషం. లక్ష్మి గారు మాట్లాడు. లక్ష్మి గారు, మనసు బలహీన పడుతుంది గురువు గారు, బలహీన పరుస్తుంది కూడా పరిస్థితులు. కానీ మనం ఆ సమయంలో గురువు వైపు మళ్ళిస్తే, గురువు వచనాల వైపు మళ్ళిస్తే, సత్యం వైపు మళ్ళిస్తే ఎంతటి మిరాకిల్ జరుగుతుందో నాకు ఆ రోజు అర్థమైంది. ఎక్కువ సత్యం వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, మీవి చదువుతూ ఉన్నాను నెట్ లో. చక్కని మీరు మెసేజ్ పెట్టడం, ఈ రోజు సెషన్ ఉంటుంది ఓకే అంటారా, ఆత్మశతకం చెప్పుకున్నాం ఓకే అంటారా, కొంతసేపు మీరు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. నాకు వెంటనే అసలు ఒక రకమైన ఉద్వేగంకు గురి అయింది మనసు. అంటే ఎంతగా నన్ను గురువుగా గమనిస్తూ ఉంది, సత్యం గమనిస్తూ ఉంది, పరమాత్మ గమనిస్తూ ఉన్నాడు, పరిస్థితుల ప్రభావం పడకుండా. పైగా అటువంటి శ్లోకాన్ని అందించడం, అందుకే నేను మొదటి శ్లోకమే చెప్పాను. ఎందుకంటే మనసు బుద్ధిని కూడా ప్రేరేపించే వాడి వైపు తీసుకెళ్తాడు ఫస్టే దాంట్లో శంకరాచార్య వారు. మీరు అంతకుముందు చెప్పిన దాంట్లో విశ్లేషణలో అదే ఉండింది. అంతకుముందు కూడా చదువున్నాను నిర్వాణ శతకం మీద. సో అంటే నీకు గురువు ఆజ్ఞాపిస్తున్నాడు నువ్వు దేని వైపు మొగ్గుతావు అని. నాకు అది పరీక్ష అనిపించింది. ఆ సమయం కూడా ఆయన ఇచ్చారు గురువు గారు, ఆ 3/4 గంట సమయం కూడా. అప్పటిదాకా మేము ఒక్కొక్క హాస్పిటల్ బ్లడ్ టెస్ట్ కి వాటికి తిరుగుతూ ఉన్నాం. కరెక్ట్ గా ఇక్కడ రిపోర్ట్ రావడానికి 45 to 1 hour పడుతుందమ్మా కూర్చోండి అని చెప్తే నేను వెళ్ళి ఒక మూల కూర్చున్నాను గురువు గారు. అంటే మనం ఆయనపై సంపూర్ణంగా వదిలేస్తే, నాకు తెలియదయ్యా నేను చెప్తానని చెప్పేసా, నువ్వు చెప్పించుకో, అక్కడ ఎవరిని రానికుండా ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి చివరిలో మా పాప వచ్చింది గురువు గారు. ఇంకా టైం అయిందమ్మా వచ్చేసేయ. అప్పటి వరకు కనీసం మా వారు కానీ పాప కానీ ఎవ్వరు డిస్టర్బ్ కూడా చేయలేదు గురువు గారు. అంటే చెయ్యనివ్వడు. అంటే మనం అనుకుంటున్నాము
ఆయనకి సర్వస్వ శరణాగతి పొందితే, శ్రద్ధ దాని వైపు ఉంచితే ఆయన చెయ్యనివ్వడు గురువు గారు. సంతోషం. మళ్ళీ ఈ విషయం నాకు మన గ్రూప్ లో పరిచయం సన్నలత గారు కదా, ఆవిడతో పంచుకోవాలనుకున్నా, ఆవిడ అనుకోకుండా ఆవిడే ఫోన్ చేశారు. ఎవరితోని? సన్నలతతో పంచుకుంటే బాగున్నాను గారు, ఆవిడే ఫోన్ చేశారు నాకు. అసలు అంటే అంతా ఒక్కటే, ఈ విశ్వం అంతా ఒక్కటే అనే దానికి మనకి ఎంతగా ఆయన ప్రూఫ్లు ఇస్తూ ఉంటారో అనిపిస్తుంది నాకు. మనం ఇంకా ఈ ఉపాధి భేదం వల్ల అంతా వేరే, మీరెక్కడ ఉన్నారు నేనెక్కడ. మన గూగుల్ మీట్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా గురువు గారు బ్లూ లైన్ ఇలా వెళ్తూ ఉంటుంది, మీరు ఆన్ చేసేటంత వరకు హాస్పిటల్ అనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఆ చైతన్యం వైజాగ్ వరకు వెళ్తూ ఉంది కదా, గురువు గారి ఫోన్ దాకా ఎంత స్పీడ్ గా వెళ్తూ ఉంది. అంతా ఉన్నది ఒకటే. మీరు ఎప్పుడు ఆ స్పెక్ట్రమ్, ఆ నెట్వర్క్ గురించే చెప్తూ ఉంటారు. సో ఈ నెట్వర్క్ అంతా ఒక్కటే కదా, ఇక్కడ భేదం ఎక్కడ ఉంది అనిపిస్తుంది. ఆ రోజు ఆవిడతో కూడా చెప్పా, మీతో మాట్లాడితే బాగుండు అనుకున్నాను, మీరే ఫోన్ చేశారు. గురుగారు ఒక్క నిమిషం గురుగారు. ఆ రోజు మిమ్మల్ని హాస్పిటల్లో చూసి ఆ వీడియోలోనే అనిపించిందండి. అప్పుడే అనుకున్న ఈవిడకున్న శ్రద్ధా సబూరి ఎంత ఉంది, ఆ స్థితిలో కూడా ఆవిడ చెప్పగలుగుతుంది అని చెప్పి. మీరు వినిపించిన నిర్వాణ షట్కం శ్లోకం విని ఇంకో క్వశ్చన్ చెప్పాలండి. ఆవిడ ఇప్పుడే కాదండి, ఇంతకంటే ప్రతి స్థితిలోనే బాబా గారిని నమ్ముకుని అదే దీంతో ఆవిడ ముందుకు వస్తారండి. ఆవిడ గురించి బాగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆవిడ చాలా విషయాల్లో గురువు అనుగ్రహంతో ఇది కాదు, ఇంతకంటే పెద్దవి కూడా ఆవిడ దాటారు అనే విషయం కూడా నాకు తెలుస్తుంది. ఆవిడకి దాని మీద ఉంటే ఆ శ్రద్ధ కావాలండి. మనకి ఆ శ్రద్ధ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనసు మనకి ఏం చేస్తుంది, నిలబడుతుంది, పడిపోతుంది, నిలబడుతుంది, ఏదైనా వచ్చుగా పడిపోతుంది. కానీ ఆ నిలబడటం అనేది ఆ గురువు అనుగ్రహంతోనే జరుగుతుంది. సంతోషం. చెప్పమన్నారు కదా గురువు గారు, నేను రేపు ఉండనమ్మా బయటికి వెళ్తాను, మీరు చెప్పండి విశ్లేషణ అని ఒక రోజు ఇచ్చారు. ఆ రోజు కరెక్ట్ గా మేము కంచికి వెళ్తూ ఉన్నాం, సంవత్సరీకాలకి వెళ్తున్నాం గురువు గారు. కానీ నో అనలేదు, ఆయన చూసుకుంటారు, ఆయన అక్కడ వెసులుబాటు ఇస్తారని. ఒక రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకున్నాను, తలుపు కూడా వేయలే, తలుపు తీసే ఉంచా. మన సభ్యులు కూడా అంటే మన శ్రద్ధ గురువు పట్ల ఎలా ఉండాలి, ఇదేదో నా అహాన్ని ప్రదర్శించుకోవడానికి కాదు గురువు గారు, అహం ప్రదర్శన కాదు. అసలు ఒక్కరు కూడా వచ్చి డిస్టర్బ్ చేయలేదు గురువు గారు. 1 గంట సేపు అక్కడ వాళ్ళందరూ తమిళ్ అయిపోయా, మన తెలుగు అర్థం కాదు. సో వాళ్ళు ఎవ్వరు లోపలికి కూడా రాలేదు గురువు గారు. సంతోషం. విఠలక్ష్మి గారు ఎప్పటికప్పుడు ఏమిటో మరి ఈ రోజు విఠలక్ష్మి గారు మాట్లాడతారు అనుకుంటూ ఉంటాను. అంటే ఆవిడ మాట్లాడతారు, అది కంచిలో జరిగిన విషయం కావచ్చు, తర్వాత వాళ్ళ అన్నయ్య గారి అంటే సొంతనే కాకపోయినా కజిన్ బ్రదర్ సంవత్సరికాల్లో జరిగిన విషయం కానీ, మొన్న హాస్పిటల్లో జరిగిన విషయం కానీ, అది అంటే ఏంటంటే ఆ లింక్ షిరిడి బాబా గారు మాట అన్నారు, నీకు శ్రద్ధా సబూరి ఉంటే పిచ్చికకి దారం కట్టి లాగినట్టు నేను లాగుతాను. ఎక్కడున్నా సరే పిచ్చిక కాలికి దారం కట్టి లాగేస్తానన్నారు. నేను అందుకే మీకు చెప్పా గురువు గారు, నేను మా సాయినే మీలో చూసుకుంటున్నాను కాబట్టి తనితేనే గురువు గారు అని పిలుచుకుంటున్నాను అని కూడా చెప్పాను. అంటే వేరే కాదు కాబట్టి ఇంకొక మెట్టు నన్ను తీసుకెళ్తున్నాడు ఆయన అనేది నాకు బాగా అర్థమైంది. సహనాన్ని మర్చిపోయి మెట్లు ఎక్కడం పక్కన పెట్టేయండి, మెట్లు దిగజారడం అనేది మాత్రం నాకు చాలా బాధను కలిగించింది. ఆధ్యాత్మికంగా మెట్లు ఎక్కడమే ఉండాలి, దిగడం ఉండకూడదు. దిగేడు అంటే మాత్రం ఇంకా ఆయనకి ఇంకొక 10 జన్మలు ఎత్తవలసిందే. అజ్ఞానంతో చేసిన ఒక 4-5 పనులు చాలు, 4-5 కర్మలు చాలు. అది ఏ రకంగా నా మనసా జరగచ్చు, వాచా జరగచ్చు, కర్మణ జరగచ్చు. ఈ అజ్ఞానంతో కూడిన కర్మ
మనసు రీత్యా జరగచ్చు, వాక్ రీత్యా జరగచ్చు, శరీరం రీత్యా జరగచ్చు. అది ఒక్కసారి మనని ఒక 5-6 జన్మలకి మనకి కలిగేలా చేస్తాం. ఆధ్యాత్మిక సాగరణ 2 పక్కల పదునున్న కత్తి లాంటిది. సాధారణంగా అర్థం కాదు, ఆధ్యాత్మికమే అర్థం కాదు. అర్థం చేసుకొని చెప్పే గురువు దొరకడం కష్టం. గురువు దొరికినా అర్థం చేసుకోవడం కష్టం. అర్థం చేసుకున్నా అవగాహన చేసుకోవడం కష్టం. అవగాహన చేసుకున్నా అనుభూతి చేసుకోవడం చాలా కష్టం. చాలా సింపుల్ గా తీసేసుకుంటాం. మిమ్మల్ని అందరినీ కూడా గురువులుగా చూద్దామని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని చెప్పి. మనది చాలా చిన్న ఆర్గనైజేషన్, మనదేం పెద్ద ఆర్గనైజేషన్ కాదు, చాలా చిన్నది. గట్టిగా అయితే 70 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు 25 మంది ఉన్నారు. చాలా చిన్న ఆర్గనైజేషన్. ఆ చిన్న ఆర్గనైజేషన్ చాలు ఇనీషియల్ గా. పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా చిన్న చిన్న పనులతో మొదలు పెడతారు. ఇన్ఫోసిస్ అనేది వాళ్ళ ఆవిడ మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టాడు ఆయన మూర్తిగా. సుధామూర్తి ఇన్ఫోసిస్ చైర్మన్. వాళ్ళ ఆవిడ మంగళసూత్రాన్ని తీసుకొని దాన్ని తాకట్టు పెట్టి ఆ కాలంలో వచ్చిన 15,000 రూపాయలతోని ఒక 2 మనుషులతోని మొదలు పెట్టాడు ఇన్ఫోసిస్. పెద్ద పెద్ద పనులు అన్ని కూడా చిన్న చిన్న వాటితో మొదలు. పెద్దవాడికి ఏదో పెద్ద పనులతో మొదలవు. డబ్బులున్నాయి కాబట్టి మొదలెడుతున్నారు. ఎక్కువ కాలం నడవబడే ఇండస్ట్రీ మూసిపోతున్నాయి కూడా. అదే ఎగ్జాంపుల్ సత్యం రామలింగరాజు గారు. ఆయన మొదలు పెట్టడంతోనే ఒక 5-6 కోట్లు ఆ కాలంలో ఒక గట్టిగానే మొదలు పెట్టాడు 50 కోట్లతో. ఎందుకంటే అంతకుముందు బాగా సంపాదించాడు. నిలబెట్టుకోలేక ఆయన మంచివాడే, చాలా మంచివాడు. కానీ చుట్టుపక్కల వాడు దాన్ని నాశనం చేశారు, పూర్తిగా నాశనం చేశారు. తాను నమ్ముకున్న వ్యక్తినే తను మోసం చేశారు. సో ఇలాగా ప్రపంచంలో 100 జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ గా మనం తీసుకోవాలి. వాళ్ళ తెలివితేటల్ని పక్కవాడు పక్కదో తప్పించాడు. మహా ఇంటెలిజెంట్ ఆయన రామలింగరాజు గారు. ఒక తెలుగువాడు అంత పెద్ద కంపెనీ పెట్టడం, అమెరికన్ ప్రెసిడెంట్ పక్కన కూర్చోవడం, బిల్ గేట్స్ పక్కన కూర్చోవడం, అన్ని ప్రశంసలు అందుకోవడం, కంపెనీకి ఒక 1,00,000 మంది ఉద్యోగస్తుల్ని 1,00,000 మంది యువతకి ఉద్యోగాలు ఇప్పించడం, అంత 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 లెవెల్కి వెళ్ళిన వాడు. కానీ తాను నమ్ముకున్న వ్యక్తులే తనకి మోసం చేశారు. వెనకాల బుక్స్ అంతా మ్యానిపులేట్ చేశారు. ఆయన ఆ విషయంలో శ్రద్ధ వహించలేకపోయాడు. ఎందుకంటే ఆయన దృష్టి అంతా కూడా ఏదో కొత్త ప్రాజెక్ట్ మీద ఉండేది. వెనకాతలు ఏం జరుగుతున్నది ఒక 2 సంవత్సరాల పాటు పట్టించుకోలేకపోయేసరికి మొత్తం అంతా తారుమారేది. పొలిటికల్ గా కూడా చాలా మంది గేమ్ ఆడారు. సో నేను అనేది ఏంటంటే చాలా కష్టం ఆధ్యాత్మికం అనేది. 2 పక్కల పదులు ఉంటుంది. వస్తున్నారు, మెట్లు ఎక్కుతున్నారు, మళ్ళీ మెట్లు దిగుతున్నారు. శ్రీబాబా గారు చెప్పిన శ్రద్ధా సబూరీలు మనకు పూర్తిగా అర్థం కాలేదేమో, కొంతమందికే అర్థమయ్యేది. పెట్టలక్ష్మి గారు బాగా దాన్ని జీర్ణించుకున్నారు. చాలా మంది ఇంకా అయోమయ స్థితిలో ఉన్నారు. గురువుల్ని వేరుగా చూస్తున్నారు, భగవంతుని వేరుగా చూస్తున్నారు. నమ్మకం కలగట్లేదు. ఏంటి ఒక డౌట్ వస్తుంది, ఈయనకి నాకు తేడా ఏమిటి అని చెప్పి వస్తుంది గ్యారంటీ. నేను చెప్తున్నాను, సజీవ గురువుని సేవించడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఎవరో పోయిన గురువుని మనం భక్తులు అయిపోతాం. షిరిడి బాబా గారికి భక్తులు అయిపోతాం, రమణ మహర్షికి భక్తులు అయిపోతాం. సజీవంగా ఉన్న గురువుని సేవించడం అనేది అంత ఈజీ. చాలా సహనం కావాలి. వాడు రాముడైనా సరే, వాడు కృష్ణుడైనా సరే. రామ నా వెనకాత
వెనకలు రా, ఏంటి ఆలస్యం, రా. విశ్వామిత్రుడు వెనకాతల చేతులు తోడించుకుంటూ రాముడు వెళ్ళిపోయాడు. సాక్షాత్ భగవంతుడు, సాక్షాత్ సత్య ధర్మ స్వరూపుడైన రాముడు, విశ్వామిత్రుడు ఏం చేస్తున్నావు, రా వెనకాతలు రా, ఏంటి ఆలోచిస్తున్నావు? గురుగారు ఏం లేదండి, ఏదో అన్య మనస్కంలో ఉన్నాను. రాముడు ఫాలో అయిపోతున్నాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా విశ్వామిత్రుడు చెప్తుంటే ఫాలో అయిపోయి ఏంటి అనుకువ. రాముడు లాంటి వ్యక్తికి విశ్వామిత్రుడిగా మోక్షాన్ని ప్రసాదించిన శ్రీరామచంద్రుడు ఎందుకు విశ్వామిత్రుడు శిష్యరికం చేశాడు? సాక్షాత్ పరంధాముడు అని తెలిసి వశిష్ఠుడు తెలుసు, ఆయనే పేరు పెట్టాడు రాముడు అని చెప్పి. రాముడు వారి పేరు పెట్టింది వశిష్ఠుడే. అయినా సరే వశిష్ఠుడి తెలుసు ఈయన నాకు మోక్షాన్ని ప్రసాదించేవాడు, ఈయనతోనే ఇక్వాక్షు వంశం యొక్క తర్వాత చరిత్ర అనేది పెద్దగా ప్రజలకి తెలియదు. వాల్మీకి రాయలేదు, ఏదో ఉత్తర రామాయణం భవభూతి రాశాడు. ఆ భవభూతి రాసిన లవకుశ చరిత్రలతో ఉత్తర రామాయణంతోని సాధారణంగా మనకి ఎండ్ అయిపోతుంది. తర్వాత జనరేషన్స్ ఎవరో మనకు తెలియదు. అంటే ఇక్ష్వాక్షుడి నుంచి మొదలైన సూర్యవంశం రాముడు, తర్వాత లవకుశులు. కుసాపురం లాహోర్ని పాలించేవాడు లవుడు, అంటే లాహోర్ అని వచ్చింది. అండ్ కుషాల్, కుషుడు పాలించింది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటి. వాట్ ఎవర్ ఇట్ మై బి. నేను అనేది ఏంటంటే ప్రతిదాని మనకి కార్యకారణ సంబంధం ఉంటుంది. అలాంటి వశిష్ఠుడిని గౌరవించాడు, విశ్వామిత్రుడిని గౌరవించాడు. సజీవంగా ఉన్న గురువుని సేవించడం చాలా కష్టం. సాక్షాత్ శ్రీకృష్ణుడే 16 ఏళ్ల వయస్సులోని అప్పటి వరకు కూడా ఒక అక్షరం ఒక్క నేర్చుకోలేదు. శ్రీకృష్ణుడు ఒక్క స్కూల్కి వెళ్ళలేదు, ఎవరి దగ్గర కూడా విద్య నేర్చుకోలేదు. 12 ఏళ్ల వయస్సులోని కంసుని చంపి 16 ఏళ్ల వయసులో సాందీపుని మహాముని దగ్గర స్కూల్లో జాయిన్ అయ్యాడు విద్య నేర్చుకోదని. ఈ కాలంలో మొత్తం 3 సంవత్సరాలకే ఎల్కే నర్సరీలో. వాయిస్ వినపట్లేదండి. అందరికి వినబడుతున్నది కదా? వినబడుతున్నదా? మాకు వినబడుతుంది స్వామి, కరెక్ట్ గా వినబడుతుంది. వినబడుతుందండి, వినబడుతుంది. మాట్లాడుతుందండి విఠలక్ష్మి గారు. నేను అసలు వినపట్లే వాయిస్. అయితే బయటికి వెళ్ళి మళ్ళీ రండి, బయటికి వెళ్ళి మళ్ళీ రండి, ఒకసారి వెళ్ళి రండి, బయటికి వెళ్ళి లెఫ్ట్ అయ్యి రండి త్రినాథరావు గారు. సో సజీవంగా ఉన్న గురువుని ఆరాధించడం మాత్రం చాలా కష్టం. ఆ నమ్మకం అనేది ఏర్పడదండి. ఈ 6 నెలల్లోనే ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి. వ్యక్తులు వస్తున్నారు, పోతున్నారు. పాద పూజలు చేసిన వాళ్ళు కనబడలేదు, పాద నమస్కారాలు చేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఆవేదనతోనే ఏదో బాధ చెప్పడం నాకు అనవసరం. బాధ లేదు, ఆవేదన లేదు, ఆనందం లేదు. అన్నిటినీ వదులుకున్నవాడే గురువు అవుతాడు. అది లేనప్పుడు ఆత్మానుభూతి పొందడం కూడా కొంచెం కష్టం. నేను ముందే చెప్తున్నాను. అందుకే అప్పుడు ఈ మధ్య నా పోస్టులు ఇంత 3 ఏళ్ల క్రితం ఎంత కోపంగా ఉన్నానో మళ్ళీ ఈ కోపం ఇప్పుడే వస్తున్నది. ఒక వారం 10 రోజులుగా వస్తున్నది. ఒక 3 ఏళ్ల క్రితం నన్ను విఠలక్ష్మి గారు చూశారు, లంకా స్వర్లత గారు చూశారు, రాజు గారు చూశారు, జయా పులిపాక్ గారు చూశారు. వీళ్ళందరూ అంటుండేవారు గురువు గారు మీకు కొంచెం కోపం ఎక్కువ అని చెప్పి. సరే కోపాన్ని చంపుకున్నా, గురుదేవులు వద్దన్నారు. మళ్ళీ గురుదేవులే చెప్తున్నారు అప్పుడప్పుడు నీకు కోపం అవసరం రా అని చెప్పి. ట్రూ జ్ఞానంలో మనం ప్రయాణం చేస్తున్నాం అంటే ఒకటి
ప్రతి గురువు కూడా వచ్చినా పోయినా ఇవన్నీ తృణమాత్రంతో సమానం. గురువులు దీని ఒక గడ్డి పరక్కని చూస్తారు, పరీక్షిస్తూ ఉంటారు, స్నేహంగా ఉంటారు, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గురువు గారు. ఎందుకంటే వాడికి ఇంకో పని లేదు కాబట్టి, 24 గంటలు ఇదే పని కాబట్టి. ఈరోజు శ్లోకంలో అవన్నీ కూడా వచ్చాయి. సంతోషకర విషయం. ఆత్మషట్కం 2వ శ్లోకం మాట్లాడదాం అనుకున్నాను, మాట్లాడతాను తప్పకుండా. కానీ ముందు ఈ శ్లోకాన్ని బాగానే వర్ణించారు, కానీ శ్లోకం చదవడంలో మాత్రం చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు. ఈవెన్ త్రినాథరావు గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నేను కింద అర్థం ఇచ్చాను కదా, దాన్ని బట్టి శ్లోకాన్ని చదవచ్చు. నేను శ్లోకం ఉన్నదంటే చదివితే ఉపయోగం లేదు, అర్థం తెలుసుకోకుండా చదివితే ఉపయోగం లేదు. కింద నేను ఇచ్చాను కానీ ఆ ప్రకారంగా చదవచ్చు శ్లోకాన్ని. ఈ సందుల్లోని కొన్ని పదాలు ఒకసారి 1, 2, 3, 4, 5, 6, 12 పదాలతోని 12 అక్షరాలతోని మొదటి పదం ఇక్కడ ఉంది 51వ శ్లోకంలో. 12, 13 అక్షరాలతో మొదటి పదం ఉంది. అండ్ 2వ పదం వచ్చేసి సదసక్షర అని ఉంటుంది. అది 5 అక్షరాల కింద కనబడినా అది యాక్చువల్ గా 12 అక్షరాలు. అలాగే ధర్మకృత్, బ్రహ్మీకృత్, ధర్మి అని అందరూ చదువుతున్నారు. అది యాక్చువల్గా ఎన్ని అక్షరాలు కలిస్తే ఆ పదం వచ్చిందండి? 4, 4, 8, 10 అక్షరాలు కలిసి ఇది 8 అక్షరాల కింద మారిపోయింది. వెనకాతలు అది పూర్తిగా అర్థం చేసుకొని విశ్లేషణ చేస్తే ఇంకా బాగుండేది. ధర్మగుప్, ధర్మకృత్, ధర్మి. ధర్మగుప్, ధర్మకృత్, ధర్మి. ఈ 3 కలవడం వల్ల ఆ మొదటి ఆ పదం అనేది ఏర్పడింది. తీసుకోవచ్చు. సదసక్షర అని చదివితే అర్థం ఉండదు. సత్ ప్లస్ అసత్ ప్లస్ క్షర, దాని మీద అక్షరం అనుకుంటా, అక్షర తర్వాత వస్తుంది. ఇవన్నీ కలిపి ఒక పదం కింద ఏర్పడింది. సదసక్షర అంటే సత్ ప్లస్ అసత్ ప్లస్ క్షర, తర్వాత మక్షరం, అప్పుడు అక్షరం వస్తుంది. క్షర ప్లస్ అక్షరం. సో అవిజ్ఞాత. దీంట్లో ఏంటంటే ఎలా వచ్చే ఒనిడా టీవీ అడ్వర్టైజ్మెంట్ లాగా దీన్ని చూసే ఒనిడా టీవీ వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడేమో. నెగిటివ్ అడ్వర్టైజ్మెంట్, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్. ధర్మగు, ధర్మ రక్షించేవాడు. ధర్మకృత్, ధర్మాన్ని ఆచరించేవాడు. ఇదేమిటంటే ధర్మాన్ని రక్షించాలి అంటే ధర్మాన్ని ముందు ఆచరించాలి కదా. ధర్మాన్ని ఆచరించలేని వాడు ధర్మాన్ని ఏం రక్షిస్తాడు? ప్లస్ ధర్మి, ధర్మముకు ఆధారమైన వాడు. ధర్మాన్ని ఆచరించాలంటే ధర్మానికి ఆధారభూతుడే ఉండాలి. చూడండి ఎంత చమత్కారమైన పదాలు. త్రినాథ్ గారు చెప్తారేమో అనుకున్నాను, కొంచెం మిస్ అయ్యారు, కానీ బాగా చెప్పారు. ధర్మానికి ఆధారమైన వాడు, ధర్మానికి ఆధారమైన వాడు కాబట్టి ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించిన వాడు మాత్రమే ధర్మాన్ని రక్షించగలడు. నేను ధర్మాన్ని రక్షిస్తాను చాలా మంది చెప్తూ ఉంటారు. మన టీవీల్లోని పెద్ద పెద్ద గుళ్ళో పెద్ద పెద్ద విభూతులు వేసుకొని, పెద్ద పెద్ద సాలువులు కప్పుకొని, రుద్రాక్షలు వేసుకొని, బంగారం కడియాలు వేసుకొని చెప్తుంటారు ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మాన్ని రక్షించండి అని చెప్పి. ధర్మాన్ని రక్షించాలంటే ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించలేని వాడు ధర్మాన్ని ఏం రక్షిస్తాడండి? అది ఇక్కడ భీష్ముడు గొప్పగా చెప్పాడు. ఆయన ధర్మానికి ఆధారభూతుడైన వాడు, ధర్మమే తాను. రామో విగ్రహాన్ ధర్మ, రాముడు ధర్మానికి విగ్రహుడు. ధర్మం అంటే రాముడు, రాముడు అంటే ధర్మం. అలాంటి రాముడు ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. అలాంటి రాముడు మాత్రమే ధర్మాన్ని రక్షించగలడు. అదే ఇంతకాలం రామాయణం బతికొండ దానికి కారణం ఏంటంటే ఆయన ధర్మస్వరూపుడు, ధర్మాన్ని ఆచరించాడు,
ధర్మాన్ని రక్షించేది. దానికోసం దేనికైనా సిద్ధపడ్డాడు. అందుకే రామాయణం బతుకుంది. రామాయణం ఎప్పుడూ మర్చిపోయేవాడు. ఎన్నో పురాణాలు మనం మర్చిపోయాం, కానీ రామాయణ మహాకావ్యాన్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నాం? సత్యమైన వాడు అసత్. చూడండి ఎలా రాశాడు భీష్ముడు. సత్యమైన వాడు అసత్, సత్యం కాని జగత్తుగా గోచరించేవాడు. జగత్ అనేది పూర్తిగా సత్యం కాదు, మిథ్యతో కూడుకున్నది, ఎప్పటికైనా మార్పు చెందుతూ ఉంటుంది. కానీ దీన్ని నడిపేవాడు ఎవడు? సత్యమైన. ఆ సత్యమైన వాడు అసత్తుగా జగత్తుగా వ్యక్తమవుతుంది. బ్రహ్మము యొక్క స్వరూపమే చైతన్యం. ఈ జగత్ అంతా కూడా చైతన్యంతో నిండి ఉంటుంది. అంటే బ్రహ్మము డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ అవ్వకుండా చైతన్యం కింద బ్రహ్మమే గాని చైతన్యంగా జగత్తుగా వ్యక్తమైతే జగత్ అనేది కూడా సత్యంగానే ఉంటుంది, కానీ జగత్తు మార్పు చెందుతూ ఉంటుంది. సో బ్రహ్మము డైరెక్ట్ గా జగత్తుగా వ్యక్తం అవ్వడు. ఒకటి బ్రహ్మమే గాని జగత్తుగా వ్యక్తం అయి ఉంటే జగత్తు కూడా సత్యమై ఉండాలి, ఎందుకంటే బ్రహ్మ సత్యం కాబట్టి. ఎంత విశ్లేషణ చేసుకోవాలి. బ్రహ్మ సత్యమైన వాడు కాబట్టి బ్రహ్మమే జగత్తుగా వ్యక్తమైతే జగత్తు కూడా సత్యమైనదై ఉండాలి. అందుకోసం బ్రహ్మం ఏం చేశాడు? పరమాత్మ ఏం చేశాడు? తన చైతన్యాన్ని జగత్తుగా వ్యక్తపరిచాడు. బ్రహ్మము అంటే పరమాత్మ. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు కాదు ఇక్కడ. బ్రహ్మము అంటే పరమాత్మ. ఈ బ్రహ్మము తాను డైరెక్ట్ గా జగత్తుగా వ్యక్తం అవ్వకుండా బ్రహ్మము యొక్క చైతన్యం నుంచి మాయా రూపమైన జగత్తుగా వ్యక్తమైంది. మిత్రులారా, చాలా క్లిష్టమైన పాయింట్ ఇది. ఈ శ్లోకమే క్లిష్టమైనది, చాలా క్లిష్టమైనది. అసత్ అంటాడు, సత్ అంటాడు, క్షర అంటాడు, అక్షర అంటాడు. బియ్యమకు విశ్వరూపం వ్యక్తమైనడు క్షర అక్షర. విశ్వంలో అక్షరముగా భాషిల్లువాడు, విశ్వంలో మళ్ళీ అక్షరంగా భాషిల్లువాడు. మాయా రూపంలో వ్యక్తమైన విశ్వంలో కూడా అక్షర రూపంలో మూల స్వరూపంగా ఉన్నవాడు బ్రహ్మమే. ఎంత నీట్ గా చెప్పారంటే, ఎంత విశ్లేషణ కావాలంటే ఈ 4 పదాలు చాలు. ఆధ్యాత్మికంలో ఒక పరాకాష్ఠకి, ఆధ్యాత్మికంలో 4వ స్థితికి, తురీయ స్థితికి చేరుకోవాలి అంటే ఈ 4 అక్షరాలు చాలండి. ధర్మగుప్, ధర్మకృత్, ధర్మి, సత్, అసత్, క్షరః, అక్షరః. అన్ని విభిన్న పదాలే. ఈ 6 పదాలని, ఈ 6 యొక్క పదాలని విశ్లేషించుకుంటే ఇంకా పరమాత్మ స్వరూపం అర్థమైపోయినట్టే. అర్థమైంది కదండి? దయచేసి ఈ శ్లోకాన్ని అలా ఆలోచించండి. ధర్మి, ధర్మానికి ఆధారభూతమైన వాడు. ధర్మకృత్, ధర్మం ఆచరించేవాడు. ధర్మగుప్, ధర్మాన్ని రక్షించేవాడు. చాలా క్లియర్ గా అర్థమైంది కదా. ధర్మానికి ఆధారభూతుడు కాకపోతే ధర్మాన్ని ఆచరించలేడు. ధర్మాన్ని ఆచరించేవాడు అంటే ధర్మాన్ని రక్షించగలిగే ఉండేవాడు, రక్షించగలిగి ఉండే శక్తి ఉన్నవాడే. తర్వాత సత్, సత్యమైన వాడు. అసత్, సత్యం కాని అశాశ్వతమైన జగత్తుగా గోచరించువాడు. క్షరః, బియ్యమగు విశ్వరూపమున వ్యక్తమైన వాడు. ఇప్పుడు నశిస్తూ ఉండే విశ్వరూపంలో వ్యక్తమైన వాడు. అక్షరః, ఈ నశించే, ఈ మార్పు చెందే విశ్వంలో కూడా అక్షరంగా అంటే అవినాశిగా, వినాశం లేనివాడుగా భాసిల్లువాడు. ఎంత మధురమైన అర్థం అండి. విశ్లేషణ చెయ్యాలి కానీ అంతా ఇక్కడే ఉంది.
అందుకోసం సింపుల్ గా చెప్పేశారు ఎవరు, శంకరాచార్యులు వారు. కేయం గీత నామ సహస్రం. భగవద్గీతలో 2 అధ్యాయాలు, కర్మయోగము జ్ఞానయోగము. బాస్, ఇంకెటువంటి అధ్యాయాలు అక్కర్లేదు. భగవద్గీతలో 2 అధ్యాయాలు విష్ణు సహస్రనామ స్తోత్రం. విష్ణు సహస్రనామ స్తోత్రంలో 108 శ్లోకాల్లో కూడా ఒక 12 శ్లోకాలు, 12 శ్లోకాలు. ఆ విషయం మీకు తర్వాత చెప్తాను. ఎవరైతే ఆత్మానుభూతి స్టేజ్కి వెళ్ళారో వాళ్ళు 108 శ్లోకాలు చదవవలసిన అవసరం లేదు. వాళ్ళు కేవలం 12 శ్లోకాలు చదివితే చాలు. ప్రతిరోజు 12 శ్లోకాలు చదవండి, మనస్ఫూర్తిగా చదవండి, విశ్వాసంతో చదవండి, శ్రద్ధా సబూరీలతో చదవండి చాలు. అండ్ భగవద్గీతలో ఇంకా మిగతా అధ్యాయాలన్నీ పక్కన పెట్టండి. కర్మయోగము జ్ఞానయోగం చదవండి, అయిపోయింది భగవద్గీత. ఈ 12 శ్లోకాలతో విష్ణు సహస్రనామ స్తోత్ర విశ్లేషణ అయిపోతుంది. ఎప్పుడైతే వీటిని పూర్తిగా జీర్ణించుకున్నారో ఆత్మానుభూతి. ఈ సాధనా ప్రక్రియ బోధించండి, సాధన బోధించండి గురువు గారు. సాధన ఎలా చేయాలని గురువు గారు మీరు ప్రశ్నిస్తున్నారు కదా. సాధనలో అన్నిటికంటే షార్ట్ కట్ ఇది. ఈ 2 యోగాలు, ఈ 12 శ్లోకాలు అర్థం కాకుండా మీ సాధన ముందుకు వెళ్ళదు. వెళ్ళే సమస్య లేదు. వెళ్ళినా వెనక్కి వచ్చి తీరుతారు. ముందు ప్రయాణం జరగదు. మొహమాటం లేకుండా ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా నిర్కషంగా చెప్పేస్తున్నాను. ఇవి ఫాలో అవ్వకుండా ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యోగాసనాలు వేసినా, ఎన్నిసార్లు ముక్కు మూసుకున్నా, ఎన్నిసార్లు చెవులు మూసుకున్నా, ఎన్నిసార్లు గాలి పీలుస్తున్నా లెక్క పెట్టినా, శ్వాసని కంట్రోల్ చేసుకున్నా, పద్మాసనంలో కూర్చున్నా ఏమీ జరగదు. ఎటువంటి మార్పు దాన్ని సిద్ధపడే వాళ్ళే ఆత్మానుభూతి పొందగలరు. లేదు వెళుతూ వెనక్కి వస్తూ ముందుకెళుతూ, వెనక్కి వస్తూ ముందుకెళుతూ, వెనక్కి వస్తూ ముందుకెళుతూ, లేదంటే తాను నమ్మ సిద్ధాంతం దాని చెత్తలాగా దాని చుట్టూనే తిరుగుతూ, సిద్ధాంతం చుట్టూ తిరగాలి. బట్ ఆ సిద్ధాంతం సత్యమైనదో కాదో తెలుసుకో. పూర్తి మీద గట్టి పట్టు ఉండాలి. మీరు ప్రయాణించే మార్గం మీద పూర్తి పట్టు ఉండాలి. రామకృష్ణ పరమహంస గారి భక్తి యోగం మీద పూర్తి పట్టుంది. వివేకానంద స్వామి జ్ఞాన మార్గం మీద పూర్తి పట్టుంది. అలాగే దయానంద సరస్వతి గారు పూర్తిగా సేవా మార్గం మీద పట్టుంది. పతంజలి గారికి యోగ మార్గం మీద, ధ్యాన యోగం మీద పూర్తిగా పట్టుంది. ఆయన పేరు చెప్పుకొని ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు పనికిరాని యోగా గురువులు అందరూ కూడా. పతంజలి గారు పూర్తిగా యోగం మీద పట్టుంది. ఈ పట్టు లేకుండా ఏవో చెప్పేస్తాము, ఏవో వినేస్తాము, మేము కూడా వినేస్తాము, మేము కూడా అలాగే వెళ్ళిపోతాము అంటే ఇలాగే వస్తాయి. సంతోషం. ఆవేదనతో చెప్తున్నాను. భక్తుల యొక్క ఎప్పుడైతే ఆవేదన పొందుతుంటారో నాకు కూడా ఆవేదన వచ్చేస్తూ ఉంటుంది. సంతోషం. 8:36 అయింది. నేను అడగదలుచుకుంటే అడగండి, ఒక్క 4 నిమిషాల పాటు. తర్వాత శివం చెప్పారు. ఎవరు చెప్తారు కంక్లూషన్? ఎవరు చెప్తారు? ధైర్యంగా రావాలి ముందుకి. ఎంతసేపు నేను విఠల లక్ష్మి గారు మాట్లాడటం కాదు, మిగతా వాడు మాట్లాడండి. ఎవరు మాట్లాడతారు? మాట్లాడాలంటే మాత్రం ద్వంద్వం నుంచి బయటపడాలి. ద్వంద్వంతో మాటలు రావు బయట. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పురాణాలు చదివినా ద్వంద్వంలో ఉన్నప్పుడు మాటలు బయటికి రావు. నాకు తెలుసు ఆ విషయం. నా పరీక్షలు నాకు ఉంటాయి, నా అసెస్మెంట్స్ నాకు ఉంటాయి, నా ఎవాల్యుయేషన్ నాకు ఉంటుంది. ఎప్పటిలాగే విఠల లక్ష్మి గారు క్లోజ్ చేస్తున్నారు. చెప్పండి లక్ష్మి గారు.
ప్లీజ్. శివోహం గురువు గారు. అదే గురువు గారు, ఈ శ్లోకం యొక్క అర్థం కూడా పూర్ణంగా ఉన్న పరమాత్మను అర్థం చేసుకోవాలి. అసత్తు సత్తు, ధర్మంగా ఉన్నవాడు, ధర్మాన్ని ఆచరించేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు, ధర్మమే తానైన వాడు. సో అది అర్థం చేసుకున్నప్పుడే అప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటిస్తాం. మీరు ఇందులో కూడా ఇచ్చారు, ఇంతకుముందు ఒక శ్లోకంలో ఇచ్చిందే, ఆ సత్యాన్ని అంటిపెట్టుకున్న ధర్మమే నిలుస్తుంది, ధర్మాన్ని అంటిపెట్టుకున్న ప్రేమ, ప్రేమని అంటిపెట్టుకున్న అహింస, అదొక లైన్ ఇచ్చారు మీరు అద్భుతంగా. సో ఆ సత్యాన్ని అంటిపెట్టుకోవాలి, సత్యం ఏంటో అర్థం చేసుకోవాలి. సత్యం ఏంటి అంటే సర్వము తానై ఉంది, ఒక నిరాకారమే తానైతే వ్యక్తమైన ప్రకృతి ఏంటి? ప్రకృతి కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. ప్రకృతి ఇందాక త్రినాథరావు గారు చెప్తూ చాలా అద్భుతంగా చెప్పారు, సమస్తాన్ని ఆత్మ విభూతిగా చూడగలగాలి. సో ప్రకృతి సహితంగా అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించగలగాలి, దాని వెనక ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించగలగాలి. పువ్వే లేకపోతే పరిమళం ఏం చూస్తాం గురువు గారు? ఆ పువ్వుకు పరిమళంగా ఉన్నవాడిని చూడాలంటే మనకు పువ్వు కావాలి కదా. పువ్వు నశించిపోయేది, ఇందాక మీరు చెప్పిన దానికి ఉదాహరణ ఎత్తుకుంటే పువ్వు నశించి పొద్దున పూచి సాయంత్రానికి వాడిపోతుంది. బట్ దానికి ఆ పరిమళాన్ని ఇచ్చినటువంటి ఆ చైతన్యం సత్యమైనది. ఈ రెండింటిని గ్రహించగలిగినప్పుడే మనకు ఆత్మతత్వం అర్థమవుతుంది. అట్లాగే మన దేహం నశించిపోయేది, అందులో ఉన్నటువంటి అవినాశి అయిన పరమాత్మ శాశ్వతం, లేదా ఆత్మ శాశ్వతం, లేదా జీవుడు శాశ్వతం. దీన్ని గ్రహించినప్పుడే మనకి సరైన జ్ఞానం ప్రాప్తిస్తుంది. అప్పుడు మాత్రమే ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయగలము. జ్ఞానం ఒక్కటే మనల్ని పరమావధికి తీసుకెళ్తుంది. ఇందాక కూడా చెప్తున్నారు త్రినాథరావు గారు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యము అనంతమే, జ్ఞానము అనంతమే. ఆ అనంతమైన వస్తువే బ్రహ్మ పదార్థం కాబట్టి ఆ అనంతాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకున్నప్పుడే అది అనుభూతిలోకి వస్తుంది అన్నది సత్యం గురుగారు. శివోహం. సంతోషం మిత్రులారా, చాలా సంతోషం. నేను చెప్తున్నది ఏంటంటే ఎప్పుడు కూడా సత్యాన్ని గ్రహిస్తూ ఉండండి, కొన్ని ఆలోచనకి దూరంగా ఉండండి. ఆలోచన ఎంతవరకు ఉపయోగిస్తాయో నాకైతే తెలియదు, కానీ ఎన్నో మార్గాల్ని, ఎన్నో ఆలోచనల్ని పెట్టుకుంటారు. అది మీకు కొంతవరకు ఉపయోగపడితే మాత్రం నాకు చాలా సంతోషం. అండ్ తర్వాత బాధపడి ఉపయోగం లేదు. ఏది నమ్మినా సరే పూర్తిగా దాని మీద విశ్లేషణ చేసి దాని మీద పూర్తిగా పట్టు సంపాదించి మాత్రమే నమ్మండి. పట్టు సంపాదించకుండా దేన్ని నమ్మేస్తాను అంటే మాత్రం ఉపయోగం లేదు, దానివల్ల పెద్దగా ప్రయోజనం కూడా. అందుకోసం నేను చెప్తున్నది ఏంటంటే పూర్తిగా సత్యాన్ని నమ్ముకోండి, సత్యాన్ని కూర్చిన సాధన చెయ్యండి. సంతోషం. అండ్ క్లోజ్ చేసే ముందు ఈ శ్లోకంతో నేను క్లోజ్ చేసేస్తాను. అండ్ అందరూ కూడా ఆ శ్లోకాన్ని పూర్తిగా ఎప్పటికప్పుడు సాధన చేస్తూ ఉండండి. ఒక్కొక్కరు ఒక శ్లోకం ఇష్టం ఉంటుంది. అందరూ కూడా ఒక్కసారి మైక్ లాంచ్ చేయాలి, కెమెరా లాంచ్ చేసుకోండి, కెమెరా లాంచ్ చేసుకోండి, మైక్ లాంచ్ చేసుకోండి, కెమెరా లాంచ్ చేసుకోండి. చిదానంద
శివోహం చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం చిదానంద శివోహం. మైకులు ఆఫ్ చేసుకోండి, అందరు మైకులు ఆఫ్ చేసుకోండి దయచేసి. చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. 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 సంతోషం మిత్రులారా, అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చాలా చాలా మనోధైర్యాన్ని ఇస్తుంది, చాలా జ్ఞానాన్ని ఇస్తుంది, చాలా నిష్కామని ఇస్తుంది, ఆత్మానుభూతి ఇస్తుంది. శుభం. రేపు మళ్ళీ కలుసుకుందాం. అందరికీ కూడా శుభోహం. శుభోహం గురుగారు. శివోహం గురుగారు.